ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారన్నటువంటి వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హృదయానికి కూడా బాధ కలిగిస్తున్న విషయమే. చనిపోయారు అన్న బాధ అంటే అక్కడున్న వాతావరణం ఒకసారి చూసినప్పుడు, అక్కడున్న సన్నివేశం అంతా గమనించినప్పుడు చనిపోవటం కాదు, ఆయన చంపివేశారన్న బాధే చాలా కలిసివేస్తుంది. ఎవరో అని కాదు, మా కుటుంబ సభ్యుడే, నా సోదరుడే, నా తండ్రే అన్న బాధ ప్రతి ఒక్కరిని ఇంకా ఆ దుఃఖ సాగర్లోంచి బయటికి తీసుకురాలేకపోతున్నాం. ఈ మాటల విషయంలో మా నోటంట కూడా ఆ మాటలు రావట్లేదని మాట్లాడడానికి. అయితే చనిపోయారు అంటేనే బాధ, కానీ చంపివేశారు అని అంటే ఇంకా బాధకి గురవుతున్నాం ప్రియులరా. అయితే క్రైస్తవులకి తెలిసినటువంటి కొన్ని విషయాలు ఈ సందర్భంలో మాట్లాడవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, బాధకి పడక్కర్లేదు. మామూలుగా అయితే ఏ విధంగా బాధపడక్కర్లేదు అంటే, కీర్తన గ్రంథము 89వ కీర్తన 48వ వచనంలో మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అన్న మాట మనకు కనబడుతుంది. ఆ మాటను ఆధారం చేసుకున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా చనిపోతారు అన్న విషయం జగమెరిగిన సత్యము. కానీ ఆయన చంపేశారు అన్న మాటే జీర్ణించుకోలేకపోతున్నాము. ఆయన ఎందుకు చంపేశారు? ఆయన ఏమైనా ఎవరినైనా ఉన్మాదంతో ఎవరినైనా రెచ్చగొట్టి ఏ విధంగా బాధపరిచారా? అతను ఉన్నది ఏదైతే ఉందో సమాజానికి సత్యాన్ని తెలియపరిచారు. సమాజానికి సత్యాన్ని తెలియపరిచినప్పుడు సత్యాన్ని గ్రహించుకోలేక, జీర్ణించుకోలేక ఒక వ్యక్తిని చంపేయటం అంటే అది చాలా విచారకరమైనటువంటి విషయం ప్రియులారా. అయితే ఆయన గురించి అంతగా పరిచయం లేని వారికి ఎంత బాధ అనిపిస్తుందంటే, వారి కుటుంబ సభ్యులు ఇంకా వారు ఆ దుఃఖ సాగర్లోంచి బయటికి రాలేరు. వారికి దేవుడు ఆదరణ, ఓదార్పు, ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటున్నాము. వారికి అంత గుండె ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించిన గాక. అయితే ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, ప్రభుత్వం వారు దయచేసి ఆ యొక్క పోలీస్ వర్గం వారు కానీ, ప్రభుత్వం వారు కానీ నిజానిజాలు తెలుసుకుని సమాజానికి తెలియచేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందండి. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఆలోచించుకోగలిగితే, ఆయన చెప్పింది ఏ ఒక్కటైనా ఎవరినైనా ఒక ఉన్మాదమైనటువంటి స్థితిలోని తీసుకొచ్చారు అని ఒక ఆధారం ఉన్నా కూడా ఆయన చంపేయడం న్యాయం అవ్వచ్చేమో ఒకవేళ. కానీ ఆయన అలాంటిదేమీ ఎన్నడూ కూడా చేయలేదు. చాలా అనుభవజ్ఞులైన, ఎంతో సాత్వికంతో, ఉదార స్వభావంతో, సమన్వయంగా, న్యాయంగానే మాట్లాడారు. మరి ఈరోజు ఆయన కుటుంబాన్ని అన్యాయం చేయటం అనేది అది అంత మంచి పద్ధతి అయితే కాదండి. ఏ విధంగా మాట్లాడాలన్నా కూడా కొంచెం బాధే అనిపిస్తుంది, మాటలు కూడా రావట్లేదు. అయితే ఒక మాట అయితే ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడవలసి ఉందండి. దేవుడు ప్రతి వ్యక్తికి మంచి వివేకము అనేది తెలియపరిచారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన చనిపోయారు అనేది కాదు, చంపివేశారు అన్నదే అందరి హృదయాల్లో నాటుకుపోయింది. దయచేసి ఇంకా రేపు పోస్ట్ మార్టం చేసి అది ఆయన చంపివేశారా చనిపోయారా అన్నది ఖచ్చితంగా రేపు తెలుస్తామని తెలియజేస్తామని తెలియపరుస్తున్నారు. ఎవరైతే ఆ యొక్క అన్వేషణలో ఉన్నారో వారు సరైనటువంటి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకవేళ నిజానికి వారు ఏ విధమైనటువంటి అన్యాయం చేసినా కూడా క్రైస్తవ్యం ఈ రోజుని అట్టుడుకుపోతుంది. అన్ని విధాలుగాను చాలా బాధపడుతున్నారు. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని దయ అనేది ఏదైతే ఉందో, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన ఇచ్చినటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మేము అవకాశం పడుతున్నాం గనక ఈరోజు ఆయన చనిపోయారనే సంఘటన తెలిసిన మరుక్షణం ఆయన ఎలా చనిపోయారంటే వెంటనే గుర్తుకొస్తుంది. పదే పదే మా మదిలో
ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన చంపివేశారు. అయితే ఇదే కనుక ఈ యొక్క ఏ వ్యక్తి అయినా అయితే ఏ వర్గం వారైనా ఇంత బాధపడితే ఉంటే కనుక ఈ రాష్ట్రాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఇంత శాంతియుతంగా ఉండదండి. ఆ బాధ మేమే పడుతున్నాం, ఆ ఆవేదన మేమే పడుతున్నాం, ఆ బాధను మేమే మింగుకుంటున్నాం. దేవుని ప్రేమ మా మీద ఉంది కనుక, ఆ ప్రేమ అందరికి పంచుతున్నాం గనక, ఆ ప్రేమను మేము రుచి చూసాం గనక, దేవుని ప్రేమ మేము రుచి చూసాం గనక, ఆ ప్రేమ అందరికి పంచాలన్న ఉద్దేశంతో ఆయన చంపివేశారన్న తెలిసినా కూడా మాలో మేము ఆక్రందంతో, ఆవేదంతో మా మనసులోనే బాధపడుతున్నాం కనుక. కానీ లేకుంటే ఎవరైనా అయితే ఈ పాటికి ఎంత అల్లకొల్లం జరుగునండి. ఆయన చంపేశారన్న విషయం తెలిసినటువంటి మరుక్షణం రోడ్డు మీద మరో వ్యక్తి నడవటానికే కష్టతరమైన పరిస్థితి మరొక వ్యక్తి అయితే అంటే క్రైస్తవులు చేస్తారని కాదండి, బయట ఏ రాజకీయ వ్యక్తితో, మరొక రకంగా వ్యాపార వ్యక్తితో ఈ విధంగా చంపేశారని తెలిస్తే ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత దారుణమైన చేసుందరు. అయితే ఈరోజు దేవుని ప్రేమ మాలో ఉంది కనుక శాంతియుతంగానే ప్రేమతత్వంతోనే మా బాధను మేము దిగమింగుకుంటూ గవర్నమెంట్ వారిని అర్థిస్తున్నది ఏంటంటే సరైనటువంటి న్యాయం జరిగించండి. ఆయన చంపివేశారన్నది రేపు పోస్ట్ మార్టంలో సరిగా చెప్పే విధంగా తారుమారు చేయకుండా మీరు సరైన న్యాయం జరిగించండి. ఒకవేళ అలా న్యాయం జరిగించకపోతే పోలీస్ వర్గం కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఎవరైనా సరే సరైన న్యాయం చేయకపోతే మీరు బ్రతికినా సరే, ప్రవీణ్ ప్రగడాల్ గారు చనిపోయారు, చంపివేశారు, కానీ మీరు ఈ విషయంలో సరైన న్యాయం చేయకపోతే కనుక మీరు బ్రతికినా చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే చంపివేయబడినటువంటి వ్యక్తిని అన్ని ఆధారాలు ఉండి కూడా ఇతని యాక్సిడెంట్ వల్లే చనిపోయాడని ఒకవేళ తీర్పునిస్తే కనుక మీరు బ్రతికినా సరే చనిపోయినట్టు లెక్క. మిమ్మల్ని మీరు చంపుకొని ఏ కారణాల చేత, ఏ మాటలకు లోబడిపోయి అది యాక్సిడెంటే అని మీరంటే గనక ఖచ్చితంగా మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే లెక్క. ఇంకోటి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అయితే ఉందండి ప్రియులారా, అదేంటంటే దేవుని చట్టము కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం అన్న చట్టం ఉంది. యేసు ప్రభు వారు కూడా ఏమన్నారంటే కత్తి చేత పట్టుకున్నవాడు కత్తి చేతే చనిపోతారన్నది. అయితే మీరు ఏదైతే న్యాయమైనదో అన్యాయంగా మారిస్తే క్రైస్తవ ప్రజలు దేవుని ప్రేమతో మిమ్మల్ని క్షమిస్తారు. కానీ దేవుడైతే గనక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలు ఎన్నైతే ఉన్నాయో వారందరూ కూడా అన్యాయం చేసిన వారు అన్యాయంగానే వారి తనువును ముగించుకోవడం జరిగింది. అయితే మేము ప్రేమపూర్వకంగా ఈరోజు కూడా మేము మాట్లాడుతున్నాం. ఇంతకు మించి సమయంలో ఏం మాట్లాడటం మంచిది కాదు. అయితే ప్రేమపూర్వకంగా మాట్లాడేది ఏదైతే ఉందో వారు నిజంగా ఆయన్ని చంపివేసి ఉంటే ఖచ్చితంగా చంపివేశారు, అది మాత్రం ఖచ్చితం. చంపివేసిన వారికి మేము కోరుకునేది ప్రేమపూర్వకంగా వారికి మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయంతో మీ పని చేశామని వారు గనక గ్రహించగలిగితే దేవుడు వారిని క్షమిస్తారు. లేకుంటే మేమేదో సాధించాము, ఒక వ్యక్తిని చంపి మేము సాధించామంటే మీరు ఖచ్చితంగా మొదట మీరు ఓడిపోయినట్లు లెక్క. తర్వాత దేవుడే మీకు ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో దేవుడిస్తాడు. అయితే ఈ సమయంలో మమ్మల్ని మేము క్రైస్తవులుగా ఉన్నటువంటి మమ్మల్ని మేము బలపరుచుకునే మాట దేవుడు మా కొరకు వ్రాయించిన మాట, కుటుంబం కూడా ఈ మాట ద్వారా ఆదరింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాట చదువుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయకు యుందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలె మాట చూడండి, వారి వలె సంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించవలనని వారితో చెప్పిన. ఇక్కడ ఒక మాట మనం గమనించగలిగితే ప్రియులరా, దేవుని యొక్క నామం నిమిత్తం, దేవుని పని నిమిత్తం ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే
ఆయన ఒక మాట మాట్లాడతారు ప్రారంభంలోనే. దేవుని కొరకు ఆయన ఏమయ్యారంట, హతసాక్షిగా ఉన్నారని ఆయన మాట్లాడుతూ మొదలుపెట్టారండి. అయితే ఎంతరైతే చనిపోయారో మా నిమిత్తము ప్రతిదండన చేయకుంటావు, మా నిమిత్తం ప్రతిదండన చేయకుంటావని దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్తుంటే దేవుడు ఒక మాట మాట్లాడారండి. అక్కడ ఏమన్నారంటే, వారి వలె ఇంకొన అనేకులు చనిపోవలసి ఉంది, సహదాసుల యొక్క లెక్క అనేది ఉంది, ఆ లెక్క పూర్తయ్యే వరకు కార్యం జరుగుతుంది అన్నారు. అంటే ఈరోజు ప్రవీణ్ పగడాలు గారు చనిపోయారు, లేక చంపివేశారని అంటే ఒక విధంగా మేము బాధపడిన 100 రెట్లు మేము ఒక విధంగా ఆ కుటుంబాన్ని అభినందిస్తూ మమ్మల్ని మేము ఓదార్చుకునే మాట ఏంటంటే, దేవుడు రాయించినటువంటి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్కలలో మా ప్రవీణ్ పగడాల అన్నగారు, అయ్యగారు, సహోదరులు ఆ యొక్క లెక్కలో నిలబడ్డారన్న ఆనందం మేము పొందుతున్నాం అండి. ఓ ప్రక్క బాధ ఉంది, కానీ దేవుడి యొక్క లెక్కల్లో మా ప్రదీప్ అన్న లేదా అయ్యగారు ఆ లెక్కల్లో ఉన్నారు. ఆయన వీరుడు, ఈరోజు మీరు చంపేశారు కానీ ఆయన ఒక వీరుడిగా ఉన్నాడని మేము ఆనందపడుతున్నాం. కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి ఆధారంతో నింపబడాలని మేము కోరుకుంటున్నాం. అయితే మరలా మేము చెప్తున్నది ఏంటంటే, దేవుడి ప్రేమతో మేము కోరుకుంటున్నది ఏంటంటే, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే తెలియజేయండి దయచేసి. ఆయన చనిపోయారా కాదు, చంపివేశారు, అది ఏ విధంగా జరిగిందన్నది దయచేసి మీరు చేయవలసినటువంటి న్యాయం మీరు చేయండి. లేకపోతే మరలా చెప్తున్నాను, మీరు చనిపోయేంత వరకు కూడా మీరు బ్రతికినా చచ్చినట్టే లెక్క. రెండోది, దేవుడు న్యాయం జరిగిస్తారు. ఆ న్యాయంలో మీరు దోషులుగా కాకుండా నిర్దోషులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వారు, అధికారులు ఎవరైతే ఉన్నారో మాకు సహకరించవలసిందిగా, ఇలాంటి గొడవలకు దారి తీయకుండా ప్రభుత్వం వారు మీరున్నటువంటి వారుగా పరిపాలన జరుగుతున్నప్పుడు ఇలాంటి అర్లలో గొడవలు లేకుండా మీ వంతుగా న్యాయమైన పరిపాలన చేయండి. దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ ఓదార్పు కలగాలని, కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరలా చెప్తున్నాం, పగడాలు గారు, ప్రదీప్ గారు ఆయన ఒక లెక్కల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. మేము ముందుగా మనం చూసుకున్నాం, మరణము చూడక బ్రతుకున్నాడు ఎవరు ఏ విధంగా అయినా చనిపోతారు. మీరు చంపేరు చూసారా, ఆయన ఒక లెక్కల్లో ఆయన ఉన్నాడు. అంత అవకాశం మీరు కలిగించారు. మీకు వందనాలండి.